రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు 48.54% పోలింగ్ నమోదైంది. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇక 2569 వార్డులకు 412 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ సరళిని హైదరాబాద్ నుంచి పరిశీలిస్తున్నారు రాష్ట్ర ఎన్నికల సంఘం. వెబ్ కాస్టింగ్ వల్ల ట్రాన్స్పరెన్సీ పెరుగుతోందని అన్నారు సీఈఓ సుదర్శన్ రెడ్డి. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది అయినా కూడా మాకు వెంటనే తెలుస్తోందని అన్నారు. వెబ్ కాస్టింగ్ దేశవ్యాప్తంగా వాడుతున్నామని చెప్పారు అధికారులు. ఆయా మున్సిపాలిటీల్లో ప్రముఖులు ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కొడంగల్ బాలుర హైస్కూల్లో సీఎం రేవంత్ రెడ్డి ఓటు వేశారు. అదేవిధంగా నిజామాబాద్ మున్సిపాలిటీలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మదిరాలో బట్టి విక్రమార్క, మంచిర్యాలలో మంత్రి వివేక్ వెంకటస్వామి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజలంతా కూడా ఓట్ల పండుగలో పాల్గొనాలని పిలుపునిచ్చారు నేతలు. రెడ్డిగా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని వివరాలు మంచిర్యాల నుంచి సాగర్ అందిస్తారు. సాగర్, మంచిర్యాలలో పోలింగ్ ఎలా కొనసాగుతోంది, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మంచిర్యాల ఇటు పెద్దపల్లి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకున్న పోలింగ్ అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనము మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఉన్నాము. చూడొచ్చు ఇప్పటికీ 1 గంట వరకు ఇప్పటివరకు అయితే అప్డేట్స్ వచ్చాయి. మొత్తము ఓవరాల్గా ఇటు మంచిర్యాల పెద్దపల్లిలో చూసుకుంటే ఇప్పటి వరకు 55% అయితే ఓటరు పర్సెంటేజ్ అయితే నమోదైంది. ఒకసారి మనము ఓటర్ పర్సెంటేజ్ చూసుకుంటే పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్లో 1 గంట వరకు 45.69%గా నమోదైంది. రామగుండం కార్పొరేషన్లో ఇక పెద్దపల్లి జిల్లా మున్సిపాలిటీలో 50%, అదేవిధంగా మంతనిలో 57%, సుల్తానాబాద్లో 60%గా నమోదైంది. ఇక మంచిర్యాల జిల్లాకు వచ్చేసరికి మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 38% తక్కువగా నమోదైనట్టు కూడా కనిపిస్తుంది. బెల్లంపల్లి మున్సిపాలిటీలో మధ్యాహ్నం 1 గంట వరకు 50%, అదేవిధంగా కేతనపల్లి మున్సిపాలిటీలో 51%, చెన్నూరు మున్సిపాలిటీలో 57%గా నమోదైంది. ఇక లక్షడిపేట మున్సిపాలిటీలో 57%గా కూడా నమోదైంది. ఇట్లా ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇటు పోలింగ్ సెంటర్లకైతే తరలి వస్తున్నారు. పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులు కావచ్చు, ఇటు జిల్లా కలెక్టర్లు, అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటివరకు అయితే ప్రశాంత వాతావరణంలో అయితే కొనసాగుతుంది. ఇప్పుడు చెన్నూరు మున్సిపాలిటీలకు సంబంధించి అసలు పోలింగ్ సరళి ఎలా ఉంది అనే విషయాలు మనతో పాటు ఎన్నికల అధికారులు ఉన్నారు. రిటర్నింగ్ అధికారి డిఆర్డిఓ మంచిర్యాల గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్, ఎట్లా ఉంది ఎన్నికల సరళి, ఎట్లా ఉంది, ఓటింగ్ పర్సెంటేజ్ ఎట్లా నమోదవుతుంది? ఓకే, అందరికీ నమస్కారము. మనకు ఈరోజు చెన్నూరు 2వ సాధారణ ఎన్నికల సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు మన దగ్గర టోటల్ 232 మంది సిబ్బందితో ప్రశాంతంగా 36 వార్డులల్లో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా 36 పోలింగ్ స్టేషన్లలో ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎలక్షన్ జరుగుతూ ఉంది. దానికి మనం రేపు మళ్ళీ 13వ తారీఖున ఏదైతే కౌంటింగ్ ఉందో ఆ కౌంటింగ్కి సంబంధించినటువంటి సిబ్బంది కోసం కూడా ఇక్కడనే జిల్లా పరిషత్ హై స్కూల్ చెన్నూరు యందు మనం ఏం చేస్తున్నామంటే ఒక 9 రూమ్లలో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు చేసేసి వారికి కౌంటింగ్ సూపర్వైజర్స్ మరియు అసిస్టెంట్ వాళ్ళందరికీ కూడా రేపు పెద్దలు జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఐడిఓసి మంచిర్యాల యందు వాళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత 13th మార్నింగ్ ఇక్కడనే ఒక్కొక్క రూములలో ఖచ్చితంగా ఒక్కొక్క వార్డు ఎలక్షన్ కౌంటింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. అందరూ ప్రజలు ఇప్పటికే దాదాపు ప్రశాంతంగా మన దగ్గర ఉన్నటువంటి 36 పోలింగ్ స్టేషన్లలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. అందరికీ ధన్యవాదాలు. అంటే ఎన్నికల కౌంటింగ్ సంబంధించి ఏ మున్సిపాలిటీ ఆయా మున్సిపాలిటీలో ఓట్ల లెక్కింపు ఉంటుందా, లేదంటే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఉంటుందా? మన దగ్గర జిల్లాలో ఉన్నటువంటి 5 మున్సిపాలిటీస్లలో ఎక్కడెక్కడ ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీలలో మాత్రమే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది జరుగుతూ ఉంది. కౌంటింగ్ ప్రక్రియకు సంబంధిత క్యాండిడేట్స్ అందరూ కూడా కౌంటింగ్ ఏజెంట్స్ కోసం వాళ్ళు కూడా కౌంటింగ్ ఏజెంట్స్ కానీ లేకపోతే సభ్యులు కానీ 13వ తారీఖు మార్నింగ్ 8 గంటలకు ఇక్కడ రావాల్సిందిగా అందరికీ ఆల్రెడీ మేము ఇప్పుడు మరో 4 గంటల సమయం మాత్రమే ఉంది. ఓటర్లు ఇంకా ఇప్పటి వరకు చెన్నూరులో అత్యధికంగా 57% కూడా నమోదైంది. ఇంకా ఓటర్లకు ఏం సూచిస్తారు చెన్నూరు నియోజకవర్గం? మా తరఫున మెయిన్గా ముఖ్యంగా అధికారుల తరఫున మేము కోరేది ఒకటే, అందరూ కూడా పాల్గొనండి. మనం ఎక్కువ శాతం పోలింగ్ పర్సంటేజ్ చేసి ఎక్కువ అవేర్నెస్ గల మున్సిపాలిటీ మన చెన్నూరు కాబట్టి అందరూ కూడా
మరి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా పెద్ద ఎత్తున ఇప్పుడు ప్రజెంట్ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. మధ్యాహ్నం అయినా 1 గంట దాటిపోయి 2 గంటలు పూర్తవుతున్నా కూడా ఇంకా క్యూ లైన్స్ కొనసాగుతున్నాయి. ఎవరెవరైతే ఓటు హక్కు వినియోగించుకొని వారు ఉన్నారో ఇప్పుడిప్పుడే వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. పెద్ద ఎత్తున ఇటు వ్యాపారస్తులు కావచ్చు, ఇతర పనుల్లో నిమగ్నమైన వారు ఇప్పుడైతే మందకోడిగానైతే కొనసాగుతుంది. ఎక్కువ శాతం ఇప్పుడు వృద్ధులు ఎక్కువగా వస్తున్నారు. అదేవిధంగా ఓటింగ్ శాతం పెంచేందుకు కూడా అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి ఓటింగ్ పెంచేందుకు కూడా కృషి చేస్తున్నారు. వారికి పలు సూచనలు కూడా చేస్తున్నారు. ఓటు హక్కు కంపల్సరీ వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అవేర్నెస్ కూడా ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా ఓవరాల్గా ఇటు మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలో ఇటు పోలింగ్ అయితే ప్రశాంత వాతావరణంలో జరుగుతుంది. ఎక్కడ కూడా చెదురుముదురు గంటలు చిన్నగా జరిగినా కూడా పెద్ద ఎత్తున అయితే ఎక్కడ కూడా జరగలేదు. ఇక పోలీసు ఇటు ఉన్నతాధికారులు కూడా వెంటనే వెబ్ కాస్టింగ్ ద్వారా సీసీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఉంటే వెంటనే అక్కడ అధికారులను పెట్టి సమస్య పరిష్కారానికి కూడా కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు ఇట్లా ఓవరాల్గా ఇటు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఇప్పుడు 2 గంటల వరకు అయితే పోలింగ్ అయింది. 2 గంటలకు ఒకసారి పోలింగ్ సంబంధించిన పర్సెంటేజ్ను ఇటు డిపిఆర్ఓ కావచ్చు, జిల్లా ఉన్నతాధికారులు అయితే తెలియజేస్తున్నారు. ఈ ప్రశాంత వాతావరణంలో అయితే మొత్తానికైతే ఎన్నికలు అయితే జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మమత.